వైఎస్ఆర్సీపీ పెద్దల వరకు వెళ్తుంది. వాళ్ళు ఖచ్చితంగా వీడియో కామెంట్స్ చూస్తారు. కాబట్టి కంపల్సరీగా జగన్‌కి కరెక్ట్ సలహా ఇవ్వండి. ఏంటి అంటే, రావణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడాలా? నిలబడకూడదా? రావణ్‌కి జగన్ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకూడదు. ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడలేదు దీని గురించి. కాబట్టి అడుగుతున్నా, కంపల్సరీ కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు ఓపెన్ చేసి చూడంగానే ప్రజలు తనని రావణ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోమంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి ఆయన ఓపెన్ చేయంగానే. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రావణ్‌ని వైఎస్ జగన్ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకూడదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోందనే మాట వినిపిస్తోంది. నిన్నటి వరకు ఒక సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్లు వేసి, ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ మార్చిందనే మాట వినిపిస్తోంది. రావణ్ అలియాస్ జోసెఫ్ అనేటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్ వ్యవహారంలో ఆ పార్టీ మొదట అనుసరించినటువంటి వ్యవహారం ఇప్పుడు రివర్స్ కొట్టడంతో ఇప్పుడు మాట మార్చే పరిస్థితి వచ్చిందంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ సాక్షి టీవీ ఛానల్లో గంటల కొద్దీ డిబేట్లు పెడితే అంబటి రాంబాబు, పేర్ని నాని, కారుమూరి వెంకటరెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు సదరు వ్యక్తికి మద్దతుగా గొంతు చించుకున్న పరిస్థితి మొన్నటి వరకు. అయితే అతను గతంలో హిందూ దేవుళ్ళని తీవ్రంగా దూషించారనేటువంటి వీడియోలు బయటికి రావడంతో జనంలో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైందంటున్నారు. ఆ దెబ్బతో వైసీపీ నాయకత్వం డిఫెన్స్లో పడిపోయింది. జనాల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహాన్ని తట్టుకోలేక ఇప్పుడు అసలు ఆ వ్యక్తికి తమకి ఎలాంటి సంబంధమూ లేదంటూ కొత్త డ్రామా మొదలెట్టింది వైసీపీ అని టీడీపీ మండిపడుతోంది. ఈ వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించుకునేందుకు వింత వాదనని తెర మీద తీసుకొస్తున్నారు అంటున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రావణ్ అనేటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి తెలుగుదేశం పార్టీయే పెంచి పోషించిందని ఒక కొంత వింత రకమైనటువంటి పాయింట్ తీసుకొచ్చారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ మొదలెట్టినటువంటి కొత్తలో అంటే 2 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ కొన్ని వీడియోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతను పక్కాగా తెలుగుదేశం మనిషే అని రుద్దేటువంటి కొత్త ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే నిజమైతే మొన్నటికి మొన్న ఏలూరు సభలో అతను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని, లోకేష్‌ని ఉద్దేశించి చాలా దారుణంగా ఎందుకు మాట్లాడతాడు? దీనికి మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదంటున్నారు. రీసెంట్‌గా పసుపు కలర్ బట్టలు వేసుకుని జయము జయము చంద్రన్న అంటూ చంద్రబాబు నాయుడిని అవహేళన చేస్తూ ఒక పెద్ద స్కిట్ కూడా చేశాడు ఇతను. ఒకవేళ అతను తెలుగుదేశం మనిషి అయితే తను ఇష్టపడేటువంటి పార్టీ నాయకుడిని ఎందుకు అంత వరస్ట్‌గా బిహేవ్ చేస్తారు అనేది వైసీపీ నాయకులు ఎందుకు విస్మరించారు అని కూడా ప్రశ్నిస్తోంది టీడీపీ.